నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈసారి ప్రతిసారి కంటే కూడా చాలా ఎక్కువ ఎండలు ఉండొచ్చు అనేది వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సూపర్ ఎల్నినో 2026లో సంభవించవచ్చు అనేది కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనివల్ల ఎన్నడూ చూడనంత ఎండలు మండిపోతుంటాయి. అయితే ఈ ఎండల నుంచి తట్టుకోవడానికి ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు ఏమీ ఆరోగ్య సూత్రాలు చెప్పడం లేదు. ఎండల నుంచి తట్టుకోవడానికి ఏం చేయాలనేది ఒక బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి చెప్పిన విషయాల గురించి మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు అనేది తెలుసుకోవడానికి ఈయన మామూలు మనిషి కాదు. గ్వాలియర్ రాజు, యువరాజు అని కూడా అనొచ్చు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంపు చేసి బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన సమాచార మంత్రి. ఆయన పేరు జ్యోతిరాదిత్య సింధియా. పుట్టుకతోనే బంగారు చెంచాలు పట్టుపరుపులతో పుట్టినవాడు. కోటీశ్వరుడు, మామూలు కోటీశ్వరుడు. 100 ఉన్నాయో 1000 కోట్లు ఉన్నాయో కోటీశ్వరుడు. బీజేపీ సహజంగానే బీజేపీ అంటే పవరు, ఒకవైపు డబ్బు ఉంది, ఇంకోవైపు పవరు ఉంది, రాజు అనే ముద్ర ఉన్నది. అలాంటి వాడు విదేశాల్లో చదువుకొని వచ్చాడు. ఇక్కడ కూడా చదువుకోలేదు, విదేశాల్లో చదువుకొని వచ్చిన వాడు. మొన్న ఆయన నియోజకవర్గంలో ఒక ప్రజలతో మాట్లాడుతూ ఒక సమావేశంలో, ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎండ గురించి, విపరీతమైన ఎండ కాస్తుంది కాబట్టి ఆయన, నేను ఏసీ కారు వాడను, నేను ఏసీ ఉన్న చోట ఎక్కడ నేను ఉండను, ఇది మనం నమ్మాలి. ఆయన పుట్టుకే ఏసీ గదుల్లో పుట్టాడు, ఏసీలోనే పెరిగాడు. ఏసీ తప్ప ఆయన బయటికి అడుగు పెట్టాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా కారులో ఏసీ ఉండదు, కారులో కూడా ఏసీ ఉండదు, ఏసీ ఎక్కడున్నా నేను ఉండా అక్కడ అని మాట్లాడుతున్నా. ఇది మాట్లాడిన వెంటనే ఆయన ఏసీలో కూర్చొని మాట్లాడుతున్న ఇవన్నీ ఫోటోలు, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి చాలా. ఈ మాటలతో పాటు ఆయన ఇంకొక మాట అన్నాడు, ఈ ఎండలను తట్టుకోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన కిటుకు ఉంది, అది ఉల్లిపాయ. ఈ జేబుల్లో ఉల్లిపాయ పెట్టుకొని తిరుగుతాను నేను అన్నాడు. జేబుల్లో ఉల్లిపాయ పెట్టుకొని తిరిగితే ఎండ వల్ల ఏ ఇబ్బంది ఉండదు అనేది ఆయన ఉద్దేశం. ప్రజలకు బోధిస్తున్నాడు. అమెరికాలో చదువుకొని, వేరే విదేశాల్లో చదువుకొని వచ్చినవాడు, జ్ఞానం ఉన్నవాడు అని ప్రచారం జరిగినవాడు, ఒక రాజకుటుంబానికి సంబంధించినవాడు, కేంద్ర మంత్రి, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే ఎండలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మాట్లాడుతున్నాడు. బీజేపీలో ఇట్లాంటి వాళ్ళే ఉంటారా, లేకపోతే ఇట్లా ఉంటేనే బీజేపీలో చేరనిస్తారా అనేది డౌట్ వస్తుంటుంది ఒక్కోసారి. ఈయన మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. उस भावना के आधार पे काम करना है, आसान नहीं है. 2.5 घंटा खड़ा रहना, पसीना टपकना. मैं तो सदैव कहता हूं, मेरा जितना पसीना टपकता है उतना ज्यादा मजा मुझे आता है. और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती है, ना एसी के वातावरण में मैं बैठता हूं. और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूं कि ये चंबल की चमड़ी है. और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको. आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं. पुरानी चीजें हैं, तो जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए. जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम, अरे दादा के पॉकेट में भी प्याज देखो. यही तो हुई बात. और ये इसलिए मैं कहता हूं, सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ. वही आपका हमारा रिश्ता है. आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका ఈయన జ్యోతిరాదిత్య సింధియా కాబట్టి మాటలు మాట్లాడేసరికి చాలా వైరల్ అనేది దేశవ్యాప్తంగా. దాని మీద అనేక మీమ్స్
ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతం. ఆయన ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం ఎన్ని మాటలైనా అబద్ధాలైనా మాట్లాడుతారనడానికి అదొక గుర్తు. ఆయన ఏసీ కారు ఉండదు అంటే నమ్ముతారా ఎవరైనా? 100 కోటీశ్వరుడైనా ఏసీ కారు ఉండదట, ఏసీ ఉన్న చోట ఉండడట. ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలకు ఏదీ గతి ఉండదు కాబట్టి ఉల్లిగడ్డ మాత్రం చెప్పి ఉల్లిగడ్డ జేబులో పెట్టుకొని అయిపోతుంది. ఇదొక మూఢనమ్మకం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ మూఢనమ్మకం ఉన్నది. జేబులో ఉల్లిగడ్డ పెట్టుకొని ఎంత ఎండల్లో ఆయన తిరిగినా ఏం కాదు అని ఒక మూఢనమ్మకం ఉంది. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉల్లిగడ్డ తింటే కొంత చలవ చేస్తుందేమో, ఎండ వల్ల నష్టం రాకుండా ఉంటుందేమో, కానీ ఉల్లిగడ్డ జేబులో పెట్టుకుంటే ఏం జరిగేదేం లేదు. ఉల్లిగడ్డ తిన్నా ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది. ఉల్లిగడ్డ తిన్నంత అదొక్కటి మాత్రమే నేను ఎండ నుంచి కాపాడలేదు. మరి ఎందుకు ఇలా మాట్లాడతారు ఈయనే కాదు, ఒక ఆయన అంటాడు మేము ఆలుగడ్డ నుంచి అంటే బంగాళదుంపల నుంచి బంగారం సృష్టించబోతున్నాం, చెత్త నుంచి మేము బంగారం సృష్టించబోతున్నాం. వీళ్ళ నాయకుడు ప్రధానమంత్రి మోడీ మురికి కాలువల నుంచి గ్యాస్ తీస్తానని చెప్తాడు. ఆయన ఇంకా మరీ వీళ్ళందరికంటే పై స్థాయిలో ఉంటాడు. ఆయన ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తాడు. మేఘాలు ఉన్నప్పుడే విమానాలు వెళ్ళిపోవాలంట. మేఘాలు ఉన్నప్పుడు విమానాలు వెళ్తే రాడార్లకు చిక్కవట, మేఘాలు అడ్డుకుంటాయి. ఏదో చెప్తుంటాడు. A+B² అయినా ఒక చోటికి పోయి దేశ మన పరువు తీసినవాడు రకరకాల కథలు చెప్తుంటాడు ఈయన. ఇక ఈ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడిన మాటలు, మీ జేబులో ఒక ఉల్లిపాయను ఉంచుకోండి, మీకు ఎటువంటి కీడు జరగదు. కీడు ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ రకరకాల గ్యాడ్జెట్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను చేతుల్లో పట్టుకొని తిరుగుతున్నారు. కమ్యూనికేషన్ల మంత్రి అయిన నేను కూడా ఒక ఉల్లిపాయను జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. ఇవి అనాదిగా వస్తున్న ఆచారాలు. జూన్ నెలలో ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరినప్పటికీ మీ తలకు ఒక గుడ్డను కట్టుకోండి, జేబులో ఉల్లిపాయను ఉంచుకోండి, ఇక దేవుడి నామాన్ని స్మరించడం మాత్రం మర్చిపోకండి. ఇవి ఆయన మాట. ఎండను తట్టుకోవడానికి ప్రజలకు చెప్తున్న మాట. ఆయన ప్రజలకు నిజంగా ఆయన చేయాల్సిన ఉపన్యాసం ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తాడు, మంత్రిగా ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని, లేకపోతే ఆ ఊరిని, ఆ నియోజకవర్గాన్ని, వీటి గురించి కాదు. ఉల్లిపాయలు పెట్టుకోండి, ఆలుగడ్డల నుంచి, వీళ్ళందరూ అంతే, ఆలుగడ్డల నుంచి బంగారం తీస్తాం, చెత్త నుంచి బంగారం తీస్తాం. ఒకవైపు ఏమో భారతదేశంలో ఇంతకుముందే చెప్పాను, సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల చాలా తీవ్రమైన ఎండలు, రాబోయే కాలంలో మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్తో సహా కేరళ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఒక కాశ్మీర్లో కొంత లేదేమో, చల్లగా ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా ఢిల్లీ అన్ని చోట్ల మండిపోతుంటే వాళ్ళ ఎండలో ఉల్లిపాయలు జేబులో పెట్టుకొని తిరిగితే అయిపోతుందా? ఎండకు చనిపోతున్నారు చాలామంది వడదెబ్బకి. ఉల్లిగడ్డ జేబులో పెట్టుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండదు. ఓసారి ఏఐని అడగండి, గ్రోకునో, ChatGPTనో, జెమినీ ఏఐనో అడగండి. నేను కూడా అడిగాను దాని గురించి, ఉల్లిగడ్డ పెట్టుకుంటే సరిపోతుందా అని. అది చాలా విషయాలు చెప్పింది, అది కూడా మాట్లాడదాం. ఈ జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు బీజేపీ నిండా వీళ్ళే ఉన్నారు. బీజేపీలోకి రాకముందు ఈయన ఇలా లేనట్టున్నాడు, బీజేపీకి వచ్చాక ఈ విధంగా మారాడు, లేకపోతే ఇలాగ మారిన తర్వాతనే బీజేపీలోకి వచ్చాడు. కోవిడ్ వచ్చిన కాలం మీకు గుర్తుంటుంది. కోవిడ్లో బీజేపీ నాయకులందరూ ఎంత ప్రచారం చేశారు? ఒళ్ళంతా పేడ పూసుకోండి, ఆవు మూత్రం తాగండి. వీళ్ళు కూడా ఒళ్ళంతా పేడ పూసుకున్నారు. ఆవు మూత్రం తాగారా లేదో తెలియదు. ఆవు పేడతో స్నానం చేయండి అని ప్రచారం చేశారు. కొంతమంది బీజేపీ నాయకులు స్నానాలు చేస్తూ వీడియోలు పెట్టారు. కోవిడ్ ఆవు పేడ పూసుకుంటేనో, ఆవు పేడతో స్నానం చేస్తానో, ఆవు ఉచ్చ తాగుతేనో కోవిడ్ తగ్గుతుందా? తగ్గిందా అసలు? ఒకవేళ అలాగే తగ్గేటట్టయితే ఆ మోడీ అందరికీ ఇదే ఇవ్వచ్చు కదా. ఎందుకు బూస్టర్ డోసులు, ఆ డోసులు, ఈ డోసులు అంటూ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు? మరి ఉత్తరప్రదేశ్ మంత్రులను ఒక ఆయన ధరంపాల్ సింగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఆయన ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. చెత్తను మొత్తం బంగారంగా మార్చి ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పాడు. చెత్త నుండి బంగారం తయారు చేయడానికి ఒక ప్రణాళిక, దీనికి అవసరమైన యంత్రాల తయారీ దాదాపు పూర్తిగా వచ్చిందని సమాచారం.
కేవలం ఒక చిన్న సాంకేతిక లోపం మాత్రమే మిగిలి ఉంది. అది పరిష్కారమైన వెంటనే మీరట్లోనే వ్యర్థాల నుండి బంగారం ఉత్పత్తి అవుతుంది. ఇది ఆయన చెప్పిన మాటలు. ధరంపాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ మంత్రి, ఆయన బీజేపీ. जो नालों में जो चीज़ें डाल देते हैं, कुछ गंदगी डाल दी, कुछ कत्ते पट्टे डाल दिए, तो उनको हमने कहा इसको निकाल कर सफाई करें। और जो गीला कूड़ा वहीं छोड़ देते हैं फिर वो नाली में पहुंच जाता है, वो गीले कूड़े को भी तत्काल ले जाकर निस्तारण व्यवस्था में काम करें। या कूड़े से कांचन बनाने की योजना है, यानी कूड़े से सोना बनाना। वो मशीन जल्दी तैयार हुई जा रही है, थोड़ी समस्या है, जब हो जाएगी तो मेरठ में कूड़े से सोना बनेगा, ये है। చెత్త నుండి బంగారం ఉత్పత్తి చేయడానికి యంత్రం తయారు చేస్తున్నారు. చిన్న సాంకేతిక లోపాలు వచ్చాయి, అది బాగా అయిపోగానే బంగారం ఉత్పత్తి చేయడం మొదలు పెడతాం. ఇప్పటి వరకు బాగాలే. ఆయన 2025 మే 26న మాట్లాడాడు, సంవత్సరం అవుతుంది, ఇప్పటివరకు ఆ బంగారం ఉత్పత్తి జరగలే. ఆ సాంకేతిక లోపం అలాగే ఉన్నట్టుంది. బంగాళదుంపల నుంచి ఆలుగడ్డలు, బంగాళదుంపల నుంచి బంగారం తీస్తా అని మోడీయే చెప్పాడు స్వయంగా. రాడార్లకు మేఘాలు ఉంటాయి, రాడార్లకు చిక్కకుండా, ఇట్లా చాలా రకాలు మోడీ మాట్లాడతాడు. ఇంతకుముందే చెప్పినట్టు నాలాల నుంచి గ్యాస్ తీస్తాడు ఆయన. ఒకవైపు ప్రపంచం మొత్తం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న భారతదేశం కూడా. అయితే భారతదేశంకు ఉన్న దురదృష్టం ఏంటంటే టెక్నాలజీ మనం దిగుమతి చేసుకుంటాం. టెక్నాలజీ తయారు చేసే వాళ్ళని ఎగుమతి చేస్తాం. ఇక్కడి నుంచి వెళ్తారు అందరూ, ఇక్కడ చదువుకుంటారు, అమెరికాకి వెళ్తారు, లేకపోతే ఇంకో దేశానికి వెళ్తారు, అక్కడ టెక్నాలజీ తయారు చేస్తారు. మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం, మనం తయారు చేయం. ఈ మధ్యకాలంలో మనం కనిపెట్టిన కొత్త వస్తువు ఏంటో చెప్పండి. పెద్ద మార్పు, సమాజంలో పెద్ద మార్పు సృష్టించిన ఏదైనా వస్తువు కనిపెట్టగలిగామా? ఒక్కసారి ఆలోచించండి. మనం కనిపెట్టామేమో. పోనీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం కనిపెట్టగలిగాం? ఒకసారి ఆలోచించండి, ఏమైనా కనిపెట్టగలిగామా? అదే మిగతా దేశాల గురించి కూడా ఆలోచించండి, ఒకసారి పరిశోధించండి, గూగుల్లోకి వెళ్ళి పరిశోధించండి, ఏని అడగండి, ఏ దేశాలు ఏమేమి కనిపెట్టాయి, మనం ఏం చేసాం. మనం క్యాన్సర్ తగ్గాలంటే ఆవు పేడ, ఆవు మూత్రం ఎలా ఉపయోగపడుతుంది, పంచగవ్వ ఔషధం, ఇట్లాంటి వాటి మీద పరిశోధన చేస్తున్నారు. అది ఎలాగూ జరగదు, మనకు తెలుసు జరగదని. అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయా అని చెప్పి ప్రచారం చేసుకుంటాం తప్ప, మనం విమానం ఎప్పుడో కనిపెట్టాం. రామాయణ కాలంలోనే విమానం ఉన్నది. టెస్ట్ ట్యూబ్ బేబీ మహాభారత కాలంలోనే కౌరవులందరూ 100 మంది కౌరవులను సృష్టించింది టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే. ఆ రోజే మేము టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది. అణుబాంబు మనకు మహాభారత కాలంలోనే ఉంది. ఈ విధమైన కథలు చెప్పడం తప్ప ఎందుకు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎందుకు డెవలప్ కాలేదు, ఎందుకు అవన్నీ మనం ఈరోజు అభివృద్ధి చెందలేదు మన దేశంలో అని చెప్తే, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎత్తుకెళ్ళారు. వేదాల కాపీలు ఎత్తుకెళ్ళి వాళ్ళు తయారు చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఇంకోళ్ళు మన కాపీలు మొత్తం ఎత్తుకెళ్ళి, తాళపత్ర గ్రంథాలు ఎత్తుకెళ్ళి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ కథలు చెప్పడంలో నెంబర్ 1 మనం. అబద్ధాలు చెప్పడం, కథలు చెప్పడం. మా వాళ్ళు పాతోళ్ళు, మా పురాతన మనుషులు చాలా గొప్పోళ్ళు మా వాళ్ళు. ఎన్నో కనిపెట్టారు. ఏవి ఇప్పుడు అవన్నీ కనిపెట్టినవన్నీ ఎత్తుకెళ్ళిపోతే మన దగ్గర అసలు లేనే లేదా? మరి వేదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఏమీ లేనప్పుడు? నిజం చెప్పాలంటే మనకు జ్ఞానం లేదు. మనం ఆవు పేడ దగ్గరే ఆగిపోయాం. ఆలుగడ్డ నుంచి బంగారం తీయడం అనే కథల దగ్గరే ఆగిపోయినాం. ఉల్లిగడ్డతో మొత్తం ఎండల్లో వచ్చే నష్టాలన్నీ పోతాయని చెప్పడంలోనే ఆగిపోయినాం. అక్కడి నుంచి ముందుకెళ్లకుండా చేస్తున్నది మన పాలకులు. అలాంటి వాళ్ళే దాపురించారు. విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంలో వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. యూనివర్సిటీల్లో బ్లాక్ మ్యాజిక్ నేర్పించే చదువులు నేర్పిస్తుంటారు. మంత్రాలు, జ్యోతిష్యాలు ఇవి మనకు నేర్పించే, మనకు అవసరమైన ఇవాళ మనం వాడుతున్న ఈ ఫోన్లతో సహా ఏది మనం కనిపెట్టలే. టీవీలు, ఫోన్లు, కార్లు, విమానాలు, ఏది ఒక్కటైనా మనం కనిపెట్టామో చూడండి. ఇలాంటి భావజాలం ఉండి మెదళ్లలో పేడ నింపుకుంటే ఇంకేం కనిపెడతాం మనం? కనిపెట్టదగ్గ వాళ్ళు, అంత జ్ఞానం ఉన్నవాళ్ళు
ఆ చదువులు చదువుకున్న వాళ్ళేమో అమెరికాకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తయారు చేయడానికి, అలాంటివి పరిశోధన చేయడానికి అవకాశాలు లేవు. ఇక్కడ ఎవరైనా కనీసం కొత్తది కనిపెట్టడానికి పరిశోధన చేయాలంటే ఇక్కడ ఏ అవకాశాలు లేవు. ప్రభుత్వం సహకరించదు, కనీస సహకారం కూడా ఉన్నది ప్రభుత్వం నుంచి. కానీ మధ్యప్రదేశ్లో ఒక యూనివర్సిటీలో పేడ ద్వారా క్యాన్సర్ రోగాన్ని నయం చేసే మందును కనిపెట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. అది మొత్తం నాశనం అవుతుంది. ఎందుకు? పేడ ద్వారా క్యాన్సర్ నయం అవ్వదు అనేది తేలిపోతుంది. అవన్నీ అందరు కలిసి తింటారు ఆ డబ్బులు మొత్తం. కానీ నిజంగా కొత్త విషయం, ప్రజలకు పనికొచ్చే విషయం ఏదైనా కనిపెట్టడానికి, నిజంగా క్యాన్సర్ మందు కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తారా? చేయడానికి వీళ్ళు సహకరిస్తారా? ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు సహకరించవు. బీజేపీ ప్రభుత్వం అసలు సహకరించదు. బీజేపీ ప్రభుత్వం అంతా అందులో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, మురికి కాలువలోంచి గ్యాస్ తీయడాలు. వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వగురు అని కథలు చెప్తుంటాడు. మన ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది. వాళ్ళ కథలు చెప్తుంటాడు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కథలు చెప్తారు. ఇవాళ 6వ స్థానానికి వెళ్ళిపోయింది. మనమేమో ఇప్పటికీ పురాతన కాలంలో జీవిస్తున్నాం. చదువుకున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళి చదివిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు, కేంద్ర మంత్రులైన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే నిజంగా నేను గ్రోకుని అడిగినా, ఈ ఉల్లిగడ్డల వల్ల కీడు జరగదని, ఎండ నుంచి రక్షణ కలుగుతుందని నిజమేనా ఇవన్నీ అని. గోకు ఏం చెప్పిందంటే, ఉల్లిగడ్డ జేబులో పెట్టుకోవడం, దానివల్ల ఎండ నుంచి రక్షణ అనేది ఒక సాంప్రదాయక నమ్మకం. కానీ డాక్టర్లు చెప్పినట్టు జేబులో ఉల్లిపాయ ఉంచుకోవడం వల్ల వడదెబ్బ నుండి రక్షణ ఉండదు. వడదెబ్బ వల్లనే కాదు, ఎండ వల్ల ఎలాంటి రక్షణ ఉండదు. జేబులో పెట్టుకుంటే వేడిని పీల్చుకుంటుంది అనేది మిథ్య. ఇది శరీర ఉష్ణోగ్రత ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే ఉల్లిగడ్డ తినడం మంచిదని గ్రోక్ కూడా చెప్తున్నది. పచ్చి ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, సల్ఫర్ కంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని కొంత చల్లబరచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్స్ పొటాషియం, సోడియం అందించి డిహైడ్రేషన్ను కొంత తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో సలాడ్లో లేదా రైతాలో దీన్ని తినడం మంచిది. అయితే ఉల్లిపాయను అధికంగా తింటే గ్యాసు, ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికంగా తినకూడదు, కొద్దిగా తినాలి. తినడమే, జేబులో పెట్టుకోవడం కాదు. ఎండాకాలంలో చేయాల్సింది ఉల్లిగడ్డను జేబులో పెట్టుకోవడం కాదు, ఎక్కువగా నీరు తాగండి. గ్రోకే చెప్తుంది, ఏ డాక్టర్లైనా చెప్తారు. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగండి. ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్ళు, బటర్ మిల్క్, తాజా ఫ్రూట్ జ్యూసు, రసాలు, దానిమ్మ, నారింజ లాంటి రసాలు తీసుకోండి అని చెప్తున్నది. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఇదే చెప్తారు, కూడా ఇదే చెప్తున్నది. కానీ మన బీజేపీ నాయకులు మాత్రం జేబుల్లో పెట్టుకొని తిరగండి, ఏం కాదు. ఒక్కసారి బీజేపీ నాయకులందరినీ ఎండలో రోడ్డుకి, సింగరేణి ఏరియాల్లో జేబుల్లో ఉల్లిపాయలు పడేసి తిప్పించాలి రోడ్డు మీద. ఒక 5-6 గంటలు తిరగండి రోడ్డు మీద అని నడుచుకుంటూ. అప్పుడు తెలుస్తుంది ఎండ వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందో, ఉల్లిపాయ ఎంత రక్షిస్తుందో. ఈ కథలు చెప్పి జీవనాన్ని మోసం చేయొద్దు. మీరు భ్రమంలో ఉండొద్దు, జనాల్ని భ్రమంలో ఉంచొద్దు. అసలు జనాల సమస్యలను మీరు పరిష్కరించలేరు, పరిష్కరించాలని కోరిక లేదు. మీరేమన్నంటే హిందూ, ముస్లిం అనే నినాదాలు, ఆ పేరుతో ప్రజలను విభజించడం. మీ హిందూ ప్రజలే, మీరు కోరుకుంటున్న, మీకు ఓట్లేస్తున్న హిందూ ప్రజల సమస్యలను కనీసం ఆ సమస్యలను కూడా పరిష్కరించలేరు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు తిండి లేదు, వాళ్ళకు వ్యాపారాలు లేవు, బతికే పరిస్థితి లేదు, రైతులకు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎండాకాలం వచ్చి నీళ్లు లేకుండా అయిపోతున్నాయి, ఎక్కడ నీళ్లు దొరకడం లేదు. ఇప్పుడైతే పెట్రోల్, డీజిల్ కూడా కిలోమీటర్ల మేర నిలబడాల్సి వస్తుంది ఈ ఎర్రటి ఎండలో. అయినా డీజిల్, పెట్రోల్ దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి, గ్యాస్ దొరకడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించే సత్తా మీకు లేదు. కానీ ఇలాంటి కథలు చెప్పి జనాల్ని మభ్యపెట్టడంలో నెంబర్ 1 మీరు. ఎంతకాలం మీ ఆట సాగుతుందో ఈ భారతదేశంలో అర్థం కావడం లేదు. మీ ఆట సాగినంత కాలం ఈ దేశం సర్వనాశనం అవ్వడం ఖాయం.
అయితే ఇవాళ కాకపోతే రేపైనా జనాలు ఈ నిజం తెలుసుకుంటారు, మీ ఆట కట్టిస్తారు. ఈ దేశ ప్రజానీకం తమ దేశాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.